ఇద్దరి ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. అబ్బా దొంగలవి లంగలవి జరిగి ఉండొచ్చు అంటే ఇది కేటీఆర్ మాట్లాడిన మాటలు. దొంగలే లంగలే అంటే మీ ఫ్యామిలీ మీరు తప్ప మిగిలిన వాళ్ళందరూ దొంగ లంగలేనా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, అసలు ఒకరిద్దరి ఫోన్లో ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అంటే ట్యాపింగ్ చేసినని ఒప్పుకున్నాడు ఈ దొంగ. అంతే కదా. ఇక ఏం మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక క్లియర్గా యూట్యూబ్ సంబంధించినటువంటి వాళ్ళు కుక్కలతో పోల్చిండు. మేము ఒకటే అంటా ఉన్నాం, నువ్వు చేసినటువంటి అరాచకాలు, మీ 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతేనో ప్రధానమైనటువంటి మీడియాను మొత్తం కూడా మీరు కొనేసిర్రు, మీ కనుసన్నలో పెట్టుకున్నారు కాబట్టి వారు ఎవరు కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడినాం, మీ అరాచకాలను, మీ దుర్మార్గాలను, మీ అవినీతి ప్రశ్నించడం, ప్రజల ముందు తీసుకెళ్ళాం. ఇక్కడ విషయం ఏంటంటే మాలాంటి వాళ్ళను ప్రశ్నిస్తున్నావు అంటే ఈరోజు ప్రజల్ని నువ్వు కించపరిచినట్టే. ఎందుకంటే మేము చెప్పే విషయాలు ప్రజలు తెలుసుకోలేనంత ఎర్రిగోరెలు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివి కల వాళ్ళు, జ్ఞానవంతులు. ప్రజలకున్నంత సోయి ఈరోజు మీలాంటి వాళ్ళ రాజకీయ నాయకులకు ఉండదు. ఎందుకంటే మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని తెలుసు, దాని ప్రకారమే ఓట్లేస్తారు. మీరు అధికారం కోసం అర్రోలు చేస్తూ ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా క్షమించలేదు. వాస్తవంగా మిమ్మల్ని ఎన్నిసార్లు రెండోసారి అధికారంలోకి వస్తే సరే అని చెప్పేసి ఓటేసారు. ఎందుకంటే ఇంకొకసారి టర్మ్ ఇస్తే బాగుంటుంది అనుకున్నారు, కానీ మీరు చేసినటువంటి దోపిడీ చూసి ఈరోజు భరించలేక ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో మిమ్మల్ని ఈరోజు పక్కన పెట్టడం జరిగింది. కానీ ఈరోజు యూట్యూబర్ల మీద పడుతూ ఉన్నావు. సిగ్గుండాలి కొంచెమైనా. నువ్వు కొనలే ఎన్ని ఛానల్ ఉన్నాయి నీకు? 30-40 ఛానల్ ఓపెన్ చేసినావు. మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆ బ్యాచ్ స్క్రాప్ అది. ఇక దాన్ని నేను చెప్పదలుచుకోలే, కానీ ఇక వాస్తవంగా చెప్పాలంటే ఇక వాళ్ళ దరిద్రం అంతా నువ్వు పెట్టుకొని కోట్ల రూపాయలు వెచ్చించలే. ఎంత ప్రచారం చేసినావో దరిద్రుడా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావా సిగ్గు శరం లేకుండా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనుకుంటే ఇష్టాన్ని మాట్లాడుతున్నావు. మరి మేము మాట్లాడలేమా? నిన్ను బరాబర్ మాట్లాడతాం, అంతకు మించి మాట్లాడతాం. సిగ్గుండాలే కొంచెమైనా. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, ఈ సోషల్ మీడియా మీద మీరు పెట్టిన ఖర్చు గనక మమ్మల్ని లెక్కలతో బయటికి తీయమంటారా? ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ కి మీరు ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని లక్షలు ఇచ్చిండ్రు? బయటికి తీస్తే 150 కోట్ల పైచిలకు డబ్బు మీరు కేవలం ఇన్ఫ్లుయెన్సర్ల మీద, సోషల్ మీడియా మీద పెట్టింది మేము బయటికి తీస్తే లెక్కలు. కేటీఆర్ గారు మీరు మాట్లాడుతున్న దానికి అర్థం మీరే ఎత్తుక్కోవచ్చు. దానికి ఆంధ్రలోనే మళ్ళీ వాళ్ళు కూడా తెలంగాణలో పెట్టుకుని సోయిలే దద్దమను. అండ్ దీంట్లో అన్నిటికంటే హైలైట్ టీఆర్ఎస్ పార్టీ కానీ, అదే బీఆర్ఎస్ పార్టీ కానీ, లేదంటే బీఆర్ఎస్ ప్రజానాయకులు కానీ, బీఆర్ఎస్కి ఓట్లు వేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి పార్టీ అని ఈ పార్టీ పేరు చాలా బలంగా చెప్పుకుంటారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు? కేసీఆర్ మీద పూర్తి స్థాయి నమ్మకంతో పూర్తి మ్యాండేట్ ఇయ్యలే. కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎలాంటి అవకాశం అయితే ఇచ్చిందో అప్పుడు కేసీఆర్ కూడా అంతే ఇచ్చింది. 63-64 సీట్లు వచ్చినాయి కేసీఆర్ కి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. పోనీ 2018లో జరిగినటువంటి ఎన్నికలలో ఇచ్చిరా? 18-19లో ఇయలే, అప్పుడు కూడా ఇయలే. ఇదే 65-70 సీట్ల పైకి వచ్చినాయి, అంతకంటే రాలే. ఎందుకు వచ్చినాయి అవి కూడా? అప్పటికి కాంగ్రెస్ ప్లస్ టీడీపీ నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళే గెలిచారు తప్ప ప్రాపర్ బీఆర్ఎస్ నాయకులు లేదా టీఆర్ఎస్ నాయకులు గెలవలే. సో దీన్ని బట్టి తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు ప్రజానాయకుల వైపే ఉన్నారు. నిజంగా జనాలకు ఎవరైతే అవసరం వాళ్ళ వైపే ఉన్నారు తప్ప నిన్ను చూసి, నీ అయ్యని చూసి, నీ బిడ్డ, నీ చెల్లెని చూసి, లేదంటే నీ బామ్మరుదులను చూసి, బావలను చూసి వేయాలి. ఇది గమనించుకోవాలి మీరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు బీఆర్ఎస్ కి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించిందల్లా వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి ప్రాపర్ నాయకులకి. ఒకవేళ మీకు పూర్తి మ్యాండేట్ వచ్చుంటే గనక, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడి మనకు మొదటి ఎన్నికలు వచ్చి మీ అయ్య పేరు మీద మీరందరూ ముందుకు పోయిర్రో, కారు గుర్తు మీద, ఆనాడే వచ్చుండాలి. మొట్టమొదటి ఎన్నికల్లోనే రాలేదు మీకు. కేటీఆర్ గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాట. అండ్ ఇంకో మాట, ఎంత దరిద్రం మాట అంటే, దొంగలవి లంగలవి జరిగితే జరుగుండొచ్చు, దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణం లాగా చూపిస్తున్నారు. అంతర్జాతీయ కుంభకోణం కాకపోతే ఏందది? సీఎం కు దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలేయాలి. మేము భయపడం, మా వెటర్ కూడా విగలేరు. మా కవిత కూడా ఇట్లా అన్నది, చేతులు ఇట్లా ఎత్తి నన్ను ఎవ్వడేం చేయలేదు. ఈడియా మోడియా బోడియా అన్నది. ఇది ఒక సీరియల్ అన్నది. సీరియల్ కాస్త క్లైమాక్స్ అయిపోయింది. క్లైమాక్స్ ఏందో చూపించిండు మోడీ. నీకు కూడా రేవంత్ రెడ్డి రేపు బాబు క్లైమాక్స్ చూపిస్తాడు, నీకు అప్పుడు తెలుస్తుంది బిడ్డ. ఇంకొకసారి యూట్యూబర్లను వాళ్ళను వీళ్ళని ఇష్టపడినట్టు అంటే ఇక నీకు మామూలుగా ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పటికీ మామూలుగా మంచిగా మాట్లాడాలనుకుంటున్నాం, అనవసరంగా రెచ్చగొడితే మాత్రం నిన్ను ఎంతకు నువ్వు తానా అంటే మేము తందానా అంటాం, అంతకు మించి అంటాం. గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇష్టారీతిలో మాట్లాడితే, నోరు ఉంది కదా మాట్లాడితే, మాకు కూడా నీకంటే మించిన నోరు ఉంది, నీకంటే మించి మాట్లాడగలుగుతాం. నీ బండారం ఏందో మొత్తం బయట పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు విడాకుల వాళ్ళ నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల విడాకులు కూడా అయినట్ట సినిమా ఇండస్ట్రీలో.
చాలామంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అందరు కొంతమంది హీరోయిన్లు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం వదిలిపెట్టిపోయినట. మరి దాని గురించి ఏం చెప్తాం? ఆరోపణ చేస్తాం, బరాబర్ మేము నీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నాం. చాలామంది హీరోయిన్లు ఈరోజు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి ఈరోజు బాలీవుడ్కు అటు ఇటు పోవడం జరిగింది. వాళ్ళందరికీ కారణం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినవాడు కదా, తెలుస్తుంది. మొత్తం ట్విట్టర్లో అంతా అదే చర్చ నడుస్తూ ఉంది. పార్క్ హయత్ ఓనర్లు ఎవరు, తర్వాత పార్క్ హయత్ రోడ్ నీకు రూమ్ ఉందట, మరే ఆ 506 ఏదో రూమ్ నెంబర్ కూడా చెప్తా ఉన్నారు. అది నీ పేరు మీద బుక్ అయి ఉంటుంది అంటే నీ పేరా జీవన్ రెడ్డి పేరు ఏదో బుక్ అయి ఉంటుందని చెప్తా ఉన్నారు. సరే పోనీ, అది వదిలేద్దాం. పార్క్ హయత్ కట్టింది ఎవరు, దాని ఓనర్ ఎవరు, అక్కడ నుంచి పేపర్లు మారి ఎవరి పేరు మీదకి వచ్చినాయి? ఇట్లాంటి హోటళ్ళు, ఇట్లాంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మారినాయి, ఎన్ని బయటికి తీయమంటారు? అవసరమా? గెలుక్కోకండి, మంచిది కాదు. ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అదే మొన్న పెద్ద స్కామ్ ఆట. లంగల ఫోన్లు అంటే ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్ ఫోనా లేకపోతే సమంత ఫోనా? మరి వాళ్ళు లంగల దొంగల? మరి అది చెప్పాలిగా. ఇంకేమో పెద్ద పెద్ద ఫోన్లు ట్యాప్ చేసిన మరి రకుల్ ప్రీత్ సింగ్ లంగనా లేకపోతే సమంత లంగనా చెప్పాలి. కేటీఆర్ చెప్పాలి ఎవరు లంగలు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు అయితే ట్విట్టర్లో రోజు చూస్తూ ఉన్నాం మేమైతే. ఈ ఫోటోలు తప్ప ఎవరి ఫోటోలు వాళ్ళ ఈ హీరోయిన్ల జీవితాలు కూడా సమంత కాపురం కూలిపోవడం కారణమే ఈరోజు కేటీఆర్ అనే దానిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ట్విట్టర్ లో అండ్ ఇన్స్టాగ్రామ్. నాకు తెలిసి ఈ కామెంట్ కూడా నాకు లీగల్ పంపిస్తారేమో. రేపు పంపి నాకు ఎన్ని లీగల్ అన్ని లీగల్ పంపించా. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. ఇక్కడ ఒక్కటి ఎంత చెండాలం అంటే, ఆల్రెడీ చేసినాం అదేమన్నా స్కామా అని అడిగినావు నువ్వు, మళ్ళీ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఏంటి అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే మీరంతా చేసిన డ్రామాలు ఇలా వేరేటోళ్ళ మీద దోస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ వెనుక ఒక ఎంపీ అట, ఒక్కసారి చూద్దాం. 4వ పేజ్ కదా, ఇదే నెక్స్ట్ పేజ్ రైట్. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ, ఆయన ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్స్ కొనుగోలట. నిన్నేమో నవీన్ రావు పేరు వచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ ఎంపీ పేరు వచ్చింది. ఏదో జరుగుతుంది. ఎందుకు సొంత డబ్బులు ఖర్చు చేసిన ఓ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మలేషియా నుంచి దిగుమతి విచారణలో గుర్తించిన పోలీసులు. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కొన వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్లో సాగిన ఈ వ్యవహారం వెనుక ఆ పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంపీ అంటే రాజ్యసభ ఎంపీయా, లోక్సభ ఎంపీనా, సంతోష్ రావా, ఎవరు ఇది? అంటే ఫ్యామిలీకి దగ్గర ఉన్నటువంటి ఎంపీ, ఫ్యామిలీ ఎంపీ అన్నమాట. మరి ఆయన క్లారిటీ. ఓ ఎమ్మెల్సీ డబ్బులను ఆ ఎంపీ వినియోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అనుమతులు లేని సాఫ్ట్వేర్స్ను ప్రభుత్వ నిధుల నుంచి కొనుగోలు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని ఇట్లా ఎమ్మెల్సీ నేతృత్వంలో ఇజ్రాయెల్, మలేషియా విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్స్ తెప్పించినట్లు సమాచారం. డబ్బు తరలింపు వ్యవహారం పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫోకస్ పెట్టింది. అప్పటి మంత్రుల పైన కూడా నిఘా పెట్టిందట. పెడుతుంది, అందరిపైన పెడతారు, అందులో నో డౌట్. ఇవి చూడండి, కేంద్ర హోంశాఖ